హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకండి కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రీఫండ్ గురించి మనం ఇదివరకు ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో, దానికి సంబంధించి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వీడియోకి కంటిన్యూషన్‌గా ఈ వీడియో చేయడం జరిగిందండి. సో, అప్పుడు ఆ వీడియోలో ఎవరెవరికి ఎన్ని నెలలు, అలాగే ఎంత అమౌంట్ కూడా వస్తుంది రీఫండ్ అనే దానికోసం తర్వాత వీడియో చేయడం జరుగుతుందని చెప్పాను. సో, అందులో ముఖ్యంగా మనకు ఎన్ని నెలలు రీఫండ్ వస్తుందో అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది, ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత అనేది కూడా తదుపరి వీడియోస్‌లో అయితే తెలుసుకుందాము. సో, ముఖ్యంగా ఈ వీడియో చేయడం ఎందుకంటే ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఎన్ని నెలల సీవీపీ కమ్యుటేషన్ అనేది రీఫండ్ ఎవరెవరికి ఎంత వస్తుందో తెలిపే టేబుల్ అండి. సో, ఈ టేబుల్ గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, ముందుగా మనకు గత వీడియోలో కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయండి. వాటిని చూద్దాం. తర్వాత ఈ టేబుల్‌నయితే మనము చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇది గత వీడియో యొక్క కామెంట్స్ అండి. చూడొచ్చు. ఇక్కడ నేను కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. త్వరలో మీ కామెంట్స్‌కి రిప్లైగా వీడియో చేస్తా అని చెప్పాను కాబట్టి కంటిన్యూషన్ అండి ఇది. సో, మంచి సమాచారం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నవంబర్ 2007లో రిటైర్ అయ్యాను. నాకు ఆహ్, నవంబర్ 2007లో రిటైర్ అయిన వారికి వర్తించదండి ఇది. 2009 తర్వాత వారికి రిటైర్ అయిన వారికి వర్తిస్తుందనమాట. సో, ఇది మీకు బెనిఫిట్ అయితే వర్తించదు. సో, నెక్స్ట్. థ్యాంక్ యూ అండి. నా రిటైర్మెంట్ జూన్ 21 నుంచి కమ్యుటేషన్ రికవరీ చేస్తున్నారు. ఇలా ఎన్నాళ్ళు చేస్తారు రికవరీ? 10 ఇయర్స్ ఉంటుందా? ఓకే సార్. మీకు ఒక టేబుల్ అయితే ఇస్తానండి. ఆ టేబుల్ అయితే మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాత అయితే వీడియో చివరిలో అయితే టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్‌లో మీరు ఎన్ని నెలలు కడతారని చెప్పేసి అయితే క్లియర్‌గా ఉంటుంది. నెక్స్ట్. My wife retired volunteered on 30/2009. RPS 1,774 rupees every month till date. Please inform she eligible for refund excess amount with interest or not. సార్, ఇది 2009 తర్వాత రిటైర్ అయిన వారికి వర్తిస్తుందనమాట. సో, కాబట్టి 2009 తర్వాత వారికి వర్తిస్తుందండి. ఇక ఐ యామ్ రిటైర్డ్ ఆన్ 2008. నో సార్, వీళ్ళకి 2009 తర్వాత వారికి మాత్రమే వర్తిస్తుందండి. టేబుల్ అయితే ఇస్తాను. ప్లీజ్ అందరూ టేబుల్ అయితే చూడండి ఫ్రెండ్స్. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా. అందులో ఎప్పటినుంచి రిటైర్ అయిన వాళ్ళకి వర్తిస్తుందనేది క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కమ్యుటేషన్ డేట్ 2021. అమౌంట్. ఓకే. ఓకే సార్. ఇది అమౌంట్ గురించి మనము తర్వాత అయితే మాట్లాడదాము. మీరు ఇంకా 2011 కాబట్టి మీకు అమౌంట్ అయితే వస్తుంది. మేబీ టేబుల్‌లో అయితే చూద్దాము. ఎంత అమౌంట్ వస్తుంది? రీఫండ్ ఎంత వస్తుందనేది తదుపరి వీడియోలో తెలుసుకుందాము. సో, లేదంటే మీరే కాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎన్ని మంత్స్ వస్తదని చెప్పేసి. ఐ యామ్ రిటైర్డ్ ఆన్ 2007 రిటైర్ అయిన వాళ్ళకి కాదండి. 180 మంత్స్ పర్ జీవో. 2000 ఆర్‌పీఎస్ అండి. ఆర్‌పీఎస్ 2010లో మనకైతే ఈ మేరకు ఇవ్వడం జరిగింది. అంతకంటే ముందు ఎవరైతే 2007, 8 రిటైర్ అయిన వారికి ఇది వర్తించదనమాట. సో, మీకు వర్తించదు. సార్, మై రిటైర్మెంట్ డేట్ ఈస్ 13. మై గ్రాట్యుటీ అమౌంట్ అండ్ కమ్యుటేషన్ అమౌంట్ పెయిడ్ ఆన్ 28th November 2013 due to Andhra Pragati at that time. Okay, payment delayed to me. AG office order given as payable from 1st June 2023
ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ కమ్యూటేషన్ అమౌంట్ రికవరీ స్టాప్డ్ యాజ్ పర్. సార్ మీరు ఇప్పుడు టేబుల్ అయితే చూడండి సార్, ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో, ఎన్ని నెలలు ఎలిజిబుల్ ఉందనేది టేబుల్ ద్వారా అయితే తెలుసుకుందాము. సో, వీడియోని చివరి వరకు చూడండి. సో, నాకు 2023 ఆగస్టు వరకు 135 నెలలు కమ్యూటేషన్ రికవరీ పూర్తయింది. ఓకే. ఓకే సార్. 2023 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు 14 నెలలు ఎక్స్‌ట్రా అమౌంటు 5120 రూపీస్ ప్రకారంగా రీఫండ్ వడ్డీతో సార్ వడ్డీతో కలిపి ఎంత వస్తుంది అనేది అమౌంట్ అయితే మాత్రము రీఫండ్ అమౌంట్ మాత్రము తదుపరి వీడియోలో తెలుసుకుందామండి. ఎందుకంటే మనకు ఇంట్రెస్ట్ ఎంతిస్తారు అనేది తెలీదు ఇంకా. సో, కాబట్టి అసలు ఎంతిస్తారనేదైతే తెలుసు. ఇంట్రెస్ట్ రేటు గవర్నమెంట్ మనకి ఎంత ఇంట్రెస్ట్‌తో ఇస్తుంది అనేది తెలిస్తే మనము తదుపరి వీడియోలో అయితే ఎవరెవరికి ఎన్ని రూపీస్, సో, ఎంత కమ్యూటేషన్ చేసిన వారికి ఎంత అమౌంట్ వస్తుందనేది ఒక ఫార్ములాతో సహా మీ ముందుకైతే తీసుకొనొస్తాను. సో, జూలై 2004 రిటైర్డ్ 15 ఇయర్స్ కట్. సో, ఈ 2004 వాళ్ళకి వర్తించదండి. కోర్ట్ వెళ్ళిన వారికి అందరికీ చెప్పండి సార్. రి రిటర్న్స్ అందరికీ వస్తాయండి. ఎలిజిబుల్ ఉన్న వారందరికీ. సో, ఎలిజిబుల్ ఉన్నవారు ప్రతి ఒక్కరికి రీఫండ్ అనేది రావాలి. యాక్చువల్‌గా రీఫండ్ చేయాలని జెప్పేసి ప్రస్తుతానికి మనకు మెమో మాత్రమే జారీ చేయడం జరిగింది. ఆ మెమో జీవో అయినట్లయితే 100% షూర్‌గా మనం కాన్ఫిడెంట్‌గా చెప్పొచ్చు. సో, ఇదైనా ఎందుకు చెప్తున్నారు? మెమోకి ఎందుకు చెప్తున్నారు అని అడిగేవాళ్ళు ఉంటారు. సో, మెమోకి ఎందుకు చెప్తున్నా అంటే ఎంత అమౌంట్ రావాలి అని జెప్పేసి మనం వీడియోస్ చేయడం ద్వారా సో, నలుగురికి రీచ్ అయ్యి ఈ విషయం, ఈ మ్యాటర్ కాస్త పెద్దదవుతుందని జెప్పేసి అంతే సార్. లేదంటే సో, మనం ఫస్ట్ నుంచి సీవీపీ 11 సంవత్సరాలు అని జెప్పేసి మన వీడియోస్ చానా నెలల నుంచి అయితే మనము చేస్తూనే ఉన్నాము. కమ్యూటేషన్ వాల్యూ అనేది మనకు 2010 ఆర్‌బీఎస్‌లో తగ్గించడం జరిగింది. సో, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ తగ్గిందని జెప్పేసి ఈ కోర్ట్‌లో కేసు వేయకముందు చెప్తున్నాం. కాబట్టి అంతకుముందు నుంచి మనకు వీడియోస్ చేయడం వల్ల ఈ కాస్త మనం మరింత స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి వీడియో అయితే చేయడం జరుగుతుందండి. సో, ఎందుకంటే పెన్షనర్స్ తరఫున మనకి ఒక అవేర్‌నెస్ కోసం. సో, వాట్ ఈస్ ద పొజిషన్స్ అరియర్స్ ఆఫ్ కమ్యూటేషన్. సో, పొజిషన్ ఆఫ్ అరియర్స్ వస్తాయండి. ఎప్పుడొస్తాయనేది తెలీదు. సో, నేను జూలై 2009 రిటైర్ అయ్యాను. సో, మా పరిస్థితి ఏమిటి? అమౌంట్ రికవరీ అవుతుందా? సో, టేబుల్ అయితే చూడండి 2009 తర్వాత రిటైర్ అయిన వారికైతే అమౌంట్ వస్తుందనైతే ఉంది. సేమ్ టు సేమ్ అండి. ఇక 2007 వాళ్ళకి వర్తించదండి. సో, కాబట్టి రీఫండ్ రాదండి. 2007 వాళ్ళకైతే రీఫండ్ రాదు. ఇక ఎంఆర్ వాడితే సో, కాకినాడ కలెక్టర్ రిటైర్డ్ సెప్టెంబర్ పెన్షన్‌లో 8,246 రూపీస్ పెన్షన్‌లు కట్ అయ్యాయి. ఓకే అండి. సో, సెప్టెంబర్ అంటున్నారు. ఇయర్ మెన్షన్ చేయలేదు. సో, ఎనీవే చివరిలో టేబుల్ అయితే ఇస్తాను. అక్కడ చెక్ చేయండి. ఐయామ్ రిటైర్డ్ ఇన్ 2009. సో, 2010 10 సో, 9 తర్వాత నుంచి 2009 తర్వాత నుంచి అయితే వర్తిస్తుందని అయితే చెప్తున్నారు. టేబుల్ అయితే చూడండి సార్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ పెన్షనర్స్‌కి వర్తిస్తుందా? లేదండి. ఇది ఫ్యామిలీ పెన్షనర్స్‌కి అయితే వర్తించదు. నాట్ అప్లికబుల్ అండి. సో, ఫ్యామిలీ పెన్షనర్స్‌కి కమ్యూటేషన్ అనేదే ఉండదు. ఆప్షనే ఉండదనమాట. ఓన్లీ సర్వీస్ పెన్షనర్స్‌కి మాత్రమే ఇది ఆప్షను. ఇక 2008 రిటైర్ అయిన వారి పరిస్థితి రాదండి. ఎందుకంటే మనకు ఆర్‌పీఎస్ 2010 నుంచి అయితే ఈ మార్గదర్శకాలు అయితే అమల్లోకొచ్చాయి. 2009 తర్వాత అండి. నో సార్. సో, నేను జూన్ 30, 2012లో రికవరీ అయితే ఉంది. వస్తుంది సార్. మీకు టేబుల్ అయితే చూడండి. నవంబర్ పెన్షన్ స్లిప్‌లో 135 మంత్స్ కంప్లీటెడ్. సో, ఎస్టీఓ మదనపల్లి. సో, కంప్లీట్ అయిన వారికి ఖచ్చితంగా రీఫండ్ అయితే రావాలండి. మెమో ప్రకారంగా. 2011 రిటైర్ అయ్యాను. బెనిఫిట్ ఉంటుందండి. బెనిఫిట్ అయితే ఉంటుంది. టేబుల్‌లో అయితే చెక్ చేయండి. ఎన్ని నెలలైతే హౌ మెనీ మంత్స్ టు బి రీఫండ్ అని చెప్పేసి ఇప్పుడు టేబుల్ అయితే చూస్తాము. కాకపోతే ఎంత అమౌంట్ వస్తుందని తదుపరి వీడియోలో అయితే తెలుసుకుందాము. సో, బేసిక్ వాల్యూ 6,800 అండి. సో, ఓకే అండి.
సాధ్యమేనా అంటున్నారు. సో, ఇదే అండి అసలైన క్వెషను. సో, మనకు కమ్యుటేషన్ సీవీపీ అనేది 15 సంవత్సరాల నుంచి సీవీపీని 11 సంవత్సరాల 3 నెలలకి మనం తెచ్చుకోగలిగాం సార్. అంటే మెమో వరకు సాధ్యమైంది. ముందడుగులైతే పడుతున్నాయండి. సో, ముందుకైతే వెళ్తున్నాం. సో, కాబట్టి సాధ్యం అవుతుందండి. అయితే కొద్దిగా లేట్ అవ్వచ్చు గానీ సాధ్యమవుతుంది. ప్రభుత్వాలు తెలిసిందే గదండీ! సో, అరియర్స్ అని జెప్పి ఇట్లా పెండింగ్ పెట్టడం అయితే జరుగుతుంది. కాకపోతే ఖచ్చితంగా ఇది సాధించగలమనమాట. సో, మెమో వచ్చింది. దీనికి సంబంధించి జీవో రావాల్సి ఉంది. అది గూడా త్వరలో అయితే వచ్చే అవకాశాలున్నాయి. సో, ఇది పాసిబుల్ అవుతుందండి. సో, మనమే ఎక్కువ దీన్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక హ్మ్. 2009 తర్వాత అండి. జూన్ తర్వాత రిటైర్ అయిన వారికి అవునండి. సో, ఇది సాధ్యమే. ఓకే అండి. ఇప్పుడు టేబుల్ అయితే చూసేద్దాము. సో, చివరగా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇప్పుడు గూడా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో, ఇప్పుడు టేబుల్ చూసేద్దాం. సో, టేబుల్‌లో ఇక్కడ మనకు సీవీపీ రికవరీ స్టార్టెడ్ డేట్ అండి ఇది. అంటే సీవీపీ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది. సో, 2010 జూలై 1 నుంచి అయితే అప్లికబుల్ ఉందండి. సో, చాలామంది 2009 నుంచి అంటున్నారు. ఇంకా కొంతమంది 2008 నుంచి అంటున్నారు. 2007 నుంచి కూడా అన్నారు. సో, వీరికి వర్తించదనమాట. సో, ఈ డేట్ నుంచి చూసుకున్నట్లయితే మనకు జూలై 1, 2010 రిటైర్ సీవీపీ అనేది స్టార్ట్ అయిన వాళ్ళకు రికవరీ అనేది స్టార్ట్ అయిన వాళ్ళకి సో, 135 నెలలు కంప్లీటెడ్ బై 30 ఆఫ్ సెప్టెంబర్ 2021కి చెప్తుందండి. సో, వీళ్ళకి 172 నెలలు రికవరీ చేశారు టోటల్‌గా. సో, టోటల్‌గా రికవరీ మంత్స్ వచ్చేసి 172 రీఫండ్ అమౌంట్ వచ్చేసి 37 నెలలకు సంబంధించి రీఫండ్ రావాలి. సో, మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చండి. మీ బేసిక్‌లో మీరు ఎంతైతే కమిట్ చేశారో ఇంటూ 37 చేస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది అసలవుతుందనమాట. అసలు అమౌంట్ వస్తుంది. సో, మీరు ఇంట్రెస్ట్‌తో కాబట్టి ఇంట్రెస్ట్ రేట్‌ని బట్టి తర్వాత మనము నెక్స్ట్ తదుపరి వీడియోలో తెలుసుకుందాము. సో, చూడండి ఫ్రెండ్స్ టేబుల్‌లో మనకు ఆగస్టు 2010 10న కమ్యుటేషన్ అనేది స్టార్ట్ అయిన వాళ్ళకి సో, 36 నెలల రీఫండ్ అమౌంట్ రావాలి. అలాగే సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి 1, 2011 కమ్యుటేషన్ రికవరీ స్టార్ట్ చేసిన వాళ్ళకి సో, 31 మార్చి 2022కి పూర్తవుతుంది. సో, 135 నెలల ప్రకారంగా చూసుకున్నట్లయితే సో, వారికి ఎక్స్‌ట్రా 31 మంత్స్ అయితే చెల్లించాల్సి ఉంది. ఈ టేబుల్‌లో సేమ్ అంతే అండి చూడొచ్చు. సో, మీరు ఏ మంత్ నుంచి మీ కమ్యుటేషన్ వాల్యూ అనేది రికవరీ అయిపోయిందో, స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మీరు సో, రెండో కాలమ్ ఏందంటే మనకు ఎక్కడి వరకు మాత్రమే ఉండాలి. 135 నెలలు కంప్లీట్ అయ్యే డేట్ అండి ఇది. సెకండ్ కాలము. థర్డ్‌ది వచ్చేసి మనం ఎన్ని నెలలు రీఫండ్ అదే మనం ఎన్ని నెలలు కమ్యుటేషన్ వాల్యూను కట్టాము, సీవీపీ పే చేశామనేది చివరగా వచ్చేది మనకు ఎన్ని నెలల రీఫండ్. సో, మనకు చివరగా వచ్చే అమౌంట్ ఇది రీఫండ్ అండి. రీఫండ్ మంత్స్. సో, ఇక్కడ చూసుకోవచ్చు. మీరు గనక డిసెంబర్ 2011 నుంచి మీ యొక్క కమ్యుటేషన్ వాల్యూ అనేది రికవరీ అనేది స్టార్ట్ అయినట్లయితే సో, మీకు 20 నెలల అమౌంట్ రీఫండ్ రావాల్సయితే ఉంది. సో, అట్లా చూసుకోవచ్చు. సో, రిమైనింగ్ అన్నీ గూడా ఈ విధంగా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. సో, మళ్ళీ ఫైనల్‌గా ఆగస్టు 2013 వరకు ఎవరైతే ఆహ్, కమ్యుటేషన్ వాల్యూ అనేది స్టార్ట్ అయిందో సో, వారికి ఏం అమౌంట్ రాదనమాట. సో, వారికి సరిపోతుంది. సో, వారికి అక్టోబర్ 31తో సరిపోతుంది కాబట్టి వారికి 0 మంత్స్ అండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో, తదుపరి వీడియోలో మనము ఎవరెవరికి ఎంత అమౌంట్ రావాల్సయితే ఉందో, సో, మీరైతే కామెంట్ చేయండి. మీ కమ్యుటేషన్ వాల్యూ ఎంత? సో, ఎంత మీరు కమ్యుటేషన్ చేశారు అనే అమౌంట్ అయితే రాయండి. సో, ఇంట్రెస్ట్ రేట్ తెలిసిన తర్వాత వీడియో అయితే చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే కమ్యుటేషన్ రికవరీ పీరియడ్ తగ్గింపు గురించి మరింత తాజా సమాచారం కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ చేస్తూ ఉండండి.